ఈ నడుమ ఏడికి పోయినా ఓడిపోయిన కాంగ్రెస్ లీడర్లతోటి పెద్ద నెత్తినొప్పే అవుతున్నది. సర్కార్ కార్యంలా మాకింత పెద్ద కుర్చీ కావాలని పోటీ పడి పోయే వరకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న కాడ పెద్ద పంచాయతీలే అవుతున్నాయి ఇట్లా. గెలవకున్న స్టేజ్ మీద కుర్చీ కావాలంటుర్రు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. చేగుంట మండలం వడియం అనే ఊర్లే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల వంచనీకి పోయింది మంత్రి కొండా సురేఖక్క. అయితే ఓడిపోయిన చెరుకు శ్రీనివాసరెడ్డిని స్టేజ్ మీదకు పిలిచిండ్రు ఆఫీసర్లు. చిల్లర రాజకీయాలు మానుకోవాలని గరమైండు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సారు. ఆయన కూడా పోయి స్టేజ్ మీద కూర్చుండు. చెరుకు శ్రీనివాసరెడ్డికి ప్రోటోకాల్ తెలియదా? ఇదేం మీ పార్టీ కార్యం కాదు, ప్రభుత్వ కార్యం. ఈడ మీ బోడి పెత్తనాలేందని మంచిగానే ఇచ్చుకుంటూ ప్రభాకర్ రెడ్డి సారు. మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి. మరి ఇందాక మేడం గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటుంది. కొన్ని చిల్లర పనులు చేయకుండా కొన్ని విజ్ఞానంగా ఉంటే బాగుంటుందని చెప్పి మరి నేను చెప్తున్నా. మరి జనరల్ గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే గాని, ఒక సర్పంచ్ గాని, ఒక ఎంపీటీసీ గాని వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది. అదే పాటించాలి. మమ్ముల్నే కూసోవద్దంటారా? ప్రభుత్వమే మాది అనుకుంటా కాంగ్రెస్ కార్యకర్తలు చెరుకు శ్రీనివాస్ రెడ్డి శంషాలంతా ప్రభాకర్ రెడ్డి సార్ మీదకు మర్రబడ్డరు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీదికి వచ్చి గల్లలు పట్టిండ్రు. జరసేపాడ గట్టిగానే బయసింది. ఇక పోలీసోళ్ళు వచ్చి ఎటోళ్ళ నాటు చెదరగొట్టి బయటకెళ్ళగొట్టిండ్రు. ఈడనే కాదు, ఏడైనా కాంగ్రెస్ లీడర్ల తీరు గిట్లనే ఉంటున్నది. చెప్పాల్సిన పీసీ సోళ్ళు మరి అలా కింది స్థాయి లీడర్లకు చెప్తలేనట్టుండ్రు. ఈడనేమో ఓడిపోయిన లీడర్లు గెలిచిన బీఆర్ఎస్ లీడర్ల మీద రెచ్చిపోతుండ్రు. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేస్తి, నీ మీద వేసినా ఏంది అన్న పుష్ప సినిమా డైలాగు ఎంత ఫేమసో అందరికి తెలిసే కదా. ఇదే సేమ్ అసొంటి సీనే కాకుంటే మూట గురించి ఒక ఆడమి బస్ కండక్టర్ తోని పెట్టుకుంది లడాయి. అగో అంత గొప్ప సీనా అయితే చూడాల్సిందే పాన్రి. వారే వా, ఫ్రీ బస్ పథకం చేయంగా కండక్టర్ పానాలకే ముప్పు వచ్చింది కదా. ఆగో గల్లబట్టి మరి లడాయి చేయబట్టింది అవ్వ. ఇంతకు ఎందుకు వచ్చిందో లొల్లి అని చూస్తుర్రా? ఏం లేదులా, చిన్న మూట కోసం వచ్చిన పంచాది ఇది. నా మూట నా ఇష్టం, ఈయనే పెడతా, కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకోపో అని ఎట్లా దబాయిస్తుందో చూస్తుర్రా అవ్వ. గవర్నమెంట్ బస్ అయితే గవర్నమెంట్ దాంట్లో ఎట్లా పడతాం మనం అట్టే కాదు మీద పడేసుకోవాలా తగిన నిర్మల్ నుంచి బైన్సాకు పోతున్న పల్లె వెలుగు బస్సుల ఎల్కబాయి అనే గీమే లగేజ్ తోని బస్సులు ఎక్కింది. మళ్ళీ ఎక్కిందేదో ఎక్కింది. మొదల మూటలని ఓ పక్కకు పెట్టినా అయిపోవు. నట్ట నడమ తొవ్వల్ని మూటలు పెట్టింది. దాంతోని నాకు అటు ఇటు ఎట్లా పోవస్తుంది, టికెట్లు ఎట్లు ఇయ్యాలే, మూటలు తొవ్వలకెళ్ళి దియ్యి అన్నాడు. ఖాతమిగా ఆడ షురు అయిన లడాయి కండక్టర్ గల్ల పట్టుకునేదాకా పోయింది. అంతేకాదు, ఎవ్వలకు చెప్పుకుంటావు చెప్పుకోపో, ఆ రేవంత్ రెడ్డికే చెప్పుకో, ఆయన ఇడికెళ్ళి మూట తీసేదేలే, ఏం చేసుకుంటావు చేసుకో అని గట్టిగా మాట్లాడేసరికి ఇంత సర్కార్ను తిట్టేదాకా వచ్చింది ముచ్చట. ఆడున్నోళ్ళొగలు వీడియో తీస్తుంటే కూడా ఏయ్ నువ్వు ఫోటోలు బంద్ చేయి అని బెదిరియబట్టింది అవ్వ. జర్రసేపట్ల బస్సునంతా ఒకటి వేసింది ఆమె మూట చెయ్యంగా. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతోని ఇట్లుంది మీ ఫ్రీ బస్సు వ్యవహారం. ఎందుకు పెట్టిరో ఈ ఫ్రీ బస్సు గాని మా ఆడోళ్ళ ఉసురు పోసుకుంటుర్రు. అరే మరీ తీసేసినట్టు మాట్లాడబట్టిరు కండక్టర్లు అని ఆడోళ్ళంటే అబ్బాబ్బా ఏం ఆడోళ్ళు తల్లి, ఏ బస్సు ఎక్కినా ఇదే లోలి పంచాదులు, ఎందుకు పెట్టిరో ఈ ఫ్రీ బస్ పాడుగా అని మొగోలుగులుగా పట్టిర్రు. ఏదేమైనా లొల్లి ఎటు తిరిగి సర్కార్ను సొట్లు పెట్టే కాడికే వచ్చిందిలే. ఏమంటారు?